సారీ లక్ష్మి. అసలు ఎందుకు వచ్చావరా నువ్వు? చేసిందంత చేసి. లక్ష్మి, నీతో ప్రైవేట్గా మాట్లాడాలి. హలో మిస్టర్ జాక్ ఫ్రూట్, ఎక్స్క్యూజ్ మీ. అది కుదరదమ్మా. నువ్వేం మాట్లాడాలన్నా ఇక్కడే మాట్లాడాలి, నా ముందే మాట్లాడాలి. నీ గుడి వెనక నా సామె యాసలన్నీ ఇక్కడ వణిగిరావు. డూ ఐ అండర్స్టాండ్? లక్ష్మి, నీతో ఒంటరిగా మాట్లాడాలి. జాక్ జాక్ జాక్, ఆడవాళ్ళ జీవితంతో ఆడుకునే నీకు ఒంటరిగా రమ్మంటే ఎలా రా వస్తుంది? నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నీకంటే కాదులేరా, వచ్చిన పని అంటే చూసుకుని దొబ్బే. నేను లక్ష్మికి చాలా ద్రోహం చేశాను, చాలా తప్పు చేశాను. బంగారం లాంటి నిన్ను వదులుకొని సౌమ్య దగ్గరికి వెళ్ళాను. నేను నిన్ను మోసం చేస్తే సౌమ్య నన్ను మోసం చేసింది. అప్పుడే నీ లవ్ అంటే ఏందో నాకు తెలిసింది. ఇకలకి అర్థం కాదు. నువ్వు తిరగాల్సినవన్నీ తిరిగేసి, చేయాల్సినవన్నీ చేసేసి, ఇప్పుడు నువ్వు వచ్చి నేను పత్తి గింజని, నేను పరమన్నాన్ని, నేను జీడి గింజని, జాతిరత్నాన్ని అంటే ఎక్కడ నమ్మడానికి ఎవడలేడు. నీలాంటి పత్తి గింజ పరమాన్నం వండితే 10 రోజుల వరకు చల్లారలేదట. ఏయ్, ఈ మాటలేం పట్టించుకోకు. చేసిన తప్పులు పోవాలని తిరుపతికి వెళ్ళి గుండు కూడా చేయించుకోవచ్చు. బాగా నెగటివ్ మింగుతున్నావురా. లక్ష్మి, ఐఎమ్ సారీ రా. ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్ను ఎంత లవ్ చేశానో తెలుసు కదా. జాక్ భయ్యా, మాటలు నేర్చిన కోతి నీ దగ్గరికి వచ్చి జాకు 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 వచ్చి నా సంగ నాకంటే వెళ్ళి నాకుతావా? ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా అలాగే ఉంది. నువ్వు ఒక మాటలు నేర్చిన కోతివే. నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పేస్తే తర్వాత మా లక్ష్మి ఏం చెప్పాలో చెప్పేద్ది. ప్లీజ్ నా లవ్ని తిరిగి యాక్సెప్ట్ చేయి. ఒక ఛాన్స్, ఒకే ఒక ఫైనల్ ఛాన్స్. ఇంకెప్పుడు నేను మోసం చేయను. గుండెలో పెట్టుకొని చూసుకుంటా. నీకు ఇల్లేదేట్రా? ఇంట్లో పెట్టి చూసుకోలేవా ఏడి? ఏయ్, నువ్వు నా తోడంతా ఉన్నావురా. మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఇలా తొడ ఎక్కువ ఉందని ఎగిరెగిరాడు. చివరికి ఏమైంది? భీముడు వచ్చి తొడ ఎరగొట్టాడు. సో నీకు కూడా ఎరగొడతాను. అసలు నువ్వెవడరా మధ్యలో? లక్ష్మి, నేను మాట్లాడుతుంటే. లక్ష్మి, నీ మనసులో నేను ఉన్నానని తెలుసు. ఉన్నానా లేనా? నా మనసులో ఇప్పుడు నువ్వు లేవు జాక్. నేను లేకపోతే ఇంకెవరున్నారు? ఎవరున్నారు చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతా. నేను సీను లవ్ చేసుకుంటున్నాం. సీనునే పెళ్లి చేసుకుంటా. వీడ్నా? నేను నమ్మను. నమ్మకపోతే ఇలా అడుగుతాను రా. అయితే వెళ్ళి ఇసుక అమ్ముకో. మేమిద్దరం డీప్ లవ్ లో ఉన్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటాం. పెళ్ళికి నిన్ను కూడా పిలుస్తారా? భోజనానికి అనుకున్నావా? కాదు, ఎంగిలెక్కలు ఎత్తడానికి. హైట్ ఉన్నాడు కదా, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడానికి పనికొస్తాడు. గుమ్మడికాయలా ఉన్నాడు, దిష్టికి బాగా కొట్టేద్దాం. జాక్ వంట చాలా బాగా చేస్తాడు. సో వంట కాంట్రాక్ట్ జాక్కే ఇచ్చేద్దాం. మన పెళ్లిలో లేడీస్ అందరు బిజీగా ఉంటారు కదా, వాళ్ళ పిల్లల గొడ్లన్నీ ఇటు ఉతికించేద్దాం. ఏంట్రా ఊకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు? ఏంట్రా ఏం చేస్తారా? నువ్వు ఆగు. ఏంటసలు నువ్వు చేసిన మోసానికి ఇది శాంపిల్ మాత్రమే. అసలు నేను నీతో పెళ్లి పిల్లల వరకు అనుకున్నాను. నువ్వు మాత్రం నన్ను పిచ్చిదాన్ని చేసావు జాక్. నువ్వు వేరే అమ్మాయితో ఉంటున్నావు అని తెలిసాక నా గుండె తట్టుకోలేకపోయింది. సూసైడ్ చేసుకుందామని స్టేజ్కి వెళ్ళిపోయాను. అలా ఎలా జాక్? ఒకళ్ళని ప్రేమిస్తూ ఇంకోళ్ళతో ఎలా ఉండాలనిపించింది? నీ ఆలోచన ఫిజికల్ అట్రాక్షన్స్ దగ్గరికి ఆగిపోయింది. నా ఆలోచన నీ 60th బర్త్డేకి నీ పక్కన నిల్చొని నవ్వుతూ ఉండాలనుకున్నది. అక్కడి వరకు ఆలోచించాను. ప్రేమకి ఫుల్ స్టాప్ ఉండదు. నీ కామంతో నువ్వు కామ పెట్టేశావు, మొత్తం క్లియర్ చేసేశావు. నువ్వు మోసం చేశాక చచ్చిపోవాలనిపించింది. కానీ సీనుని చూసాకే ఆగిపోయా. అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి నాకు సీను ఒక రెమెడీలాగా కనిపించాడు. వీడు నీలాగా ముందొకటి వెనుకొకటి మాట్లాడాడు. ముందు వీడిని చూస్తే కోపం వచ్చేది, కానీ వీడితో గొడవపడడం నాకు ఒక వ్యసనం అయిపోయింది. అదే నేను మర్చిపోయేలాగా చేసింది, ఇచ్చిన బాధ మర్చిపోయేలాగా చేసింది. అప్పటి నుంచి నా మాట సీనే అయిపోయాడు, నా ఆలోచన సీనే అయిపోయాడు. నేను సీనులాగా అయిపోయాను. థ్యాంక్ యూ సీను. ఐ స్టార్టెడ్ లవింగ్ యూ ఫ్రమ్ దేర్. ఇది ఏమంటుందో అక్కడ అర్థం అవ్వట్లేదు. ఏదోటి చెప్పొద్దాలే. థ్యాంక్ యూ. మేము టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం, కానీ ఎప్పటికీ కలిసే ఉంటాం.
సీను వీణ్ణి ఫుల్లుగా తిట్టాలి ఇప్పుడు. నువ్వు చెప్పు, నేను తిడతాను. దెబ్బకి బాధ మొత్తం పోవాలి. రెడీ? రెడీ. చూడు గుమ్మేద్దాం. పొరా జాక్ ఫ్రూట్. పొరా జాక్ ఫ్రూట్. పొరా ఎర్రి ఫ్రూట్. పొరా ఎర్రి ఫ్రూట్. పొరా ముస్టోడా. పొరా ముస్టోడా. పొరా ముదనష్టపోడా. పొరా ముద్రనష్టపోడా. పొరా కుష్టోడా. పొరా కుష్టోడా. పొర పరమిష్టోడా. పొరా పరమిష్టోడా. పొరా పాపిష్టోడా. పొరా నీచ్ కమ్మిన్ కుత్తే. పొరా నీచ్ కమ్మిన్ కుత్తే. పొరా దేడ్ దిమాక్. పొరా దేడ్ దిమాక్. పొరా బద్మాషి. పొరా బద్మాష్. చోర్సాలే. పొరా చోర్సాలే. లచ్చి 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 లచ్చి. ఇక చాలే, నువ్వు రెస్ట్ తీసుకో. ఈడికి ఫినిషింగ్ నేను ఎత్తాగా. జాకో జాకో జాకో. ఏంటి నేను పిలుస్తున్నాను అనుకుంటున్నావా? ఆడాలు మోసం చేస్తే ఎలా పిలుస్తారో అలా పిలిచాను రా. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు మా ముందు రాకు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. అసలు మాకు చాలా పనులు ఉన్నాయి. ఓకే బావా? మరదల్స్ వెళ్దామా? అలాగే వీడికి ఒక్క లాస్ట్ వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇచ్చేసాయి మరి. ఆ ఆడవాళ్ళు మోసం చేసే నీలాంటి వాళ్ళకి కేసీపీడీ కాదు, కేఎంపీడీ సరిపోదు, కేకేపీడీయే. కేకేపీడీ అంటే ఏమనుకున్నావా? కోసి కారం పెట్టి వద్దులే, లేడీస్ ఉన్నారు. ఈ సీన్ గారు తట్టుకుంటే నీకు కూడా కేకేపీడీయే. అర్థమైంది కదా? ఇక మనం వెళ్దామా? వెళ్దాం పద. అమ్మయ్యా, వాణ్ణి తిట్టి చాలా హ్యాపీగా ఉంది నాకు. సో రిలాక్స్డ్. సీను ఇట్రా. ప్రేమ్ ఇప్పుడు వెళ్ళొస్తాను. ఓకే. ప్రేమ ఎలా ఉన్నాను? నీకు నచ్చేలా ఉన్నానా? ఉన్నావు. ఈ రోజంతా ఇలానే ఉండు, సెట్ అయిపోతావు. సరే ప్రేమ. ఓకే, జాగ్రత్త సీను. సీను, కమ్ టు మై రూమ్. వస్తున్నా. సీను, అస్సలు గొడవ పెట్టుకోద్దు ఎవరితో. జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే వెళ్ళు. ఇదేంటిది, ఏదో శోభనాన్ని పంపినట్టు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపుతుంది. ఆడేమో కుచ్చి మడత పెట్టి. సరేలే, ఏదైతే దొరుకుతుంది. సీను, నువ్వు నాకు నమస్తే. ఏంటి సడన్ చేంజ్? ఓ, ఆఫీస్లో ఈరోజే నీకు లాస్ట్ డే అనుకుంటా కదా. నైస్. కూర్చో సీను. ఏంటి సీను, తిన్నావా లేదా? ఏంటి సీను, ఏం మాట్లాడట్లేదు? ఏమైంది? సైకిల్ చేస్తున్నావేంట్రా? నువ్వేమన్నా బాబా సైకిల్వా లేక సైకిల్ బాబావా? ఏంటంటే ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మనోరథమా? ఎందుకు సీను? ఓహో, మొక్క. ఓకే ఓకే. ఎవరి కోసం? ఓ, మన బాస్ కోసమా? ఓ, సార్ పోవాలని మనోరథం చేస్తున్నావా? ఓ, సార్ బాగుండాలనా? గ్రేట్ సీన్. ఇంతకీ ఏ దేవుడికి మొక్కున్నావు? ఓం నమ శివాయ. ఓ, గోవిందా గోవిందా. ఓ, జై శ్రీరామ్. ఓకే ఓకే.
ఏంట్రా ఎరిపాప లాక్ చెప్తాను. ఈరోజే ఈ ఆఫీస్లో నీకు లాస్ట్ రోజురా. ఎంత మాట్లాడాలనుకుంటే అంత మాట్లాడేసే, ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటే అంత ఎంజాయ్ చేసే. ఈ రమేష్తో పెట్టుకుంటే రచ్చ రేగిపోద్ది, తిక్క తీరిపోద్ది. సీనుది కూడా ఇలాంటిది ఏదో ఉంటుంది. ఏంటది? శ్రీనుతో పెట్టుకుంటే సీటు పాసిపోద్ది, సీను ఆగిపోద్ది. ఏంటబ్బా అది? అది నువ్వు చెప్పినప్పుడు మంచి మాస్ డైలాగ్ అనిపిస్తుంది సీను. ఏంటది గుర్తు రావట్లేదు. మంచి ఫీల్ ఉంటుంది సీను. నువ్వు చెప్తే బాగుంటుంది సీన్ అది. ఈ సీన్ కూడా పెట్టుకుంటే సీన్ సిరిగిపోద్ది, సీట్ ఇరిగిపోద్ది. అదేరా. ఇప్పుడేమైందిరా నీ మౌనరథం? మొత్తానికి మౌనరథం ఇరిగిపోయిందిగా. చెత్తనా కొడుకు. ఇప్పుడు నువ్వు మాట్లాడరా సీను. ఏదో దగ్గర దొరుకుతో అప్పుడు కంప్లైంట్ పెడతా, నేను ఈ ఆఫీస్ నుంచి పంపించేస్తా. తెలుసుగా ఈ రమేష్తో పెట్టుకుంటే రచ్చ రేగిపోద్ది, తిక్క తీరిపోద్ది. ఏంటి ఫ్లోర్ అంతా నీట్గా లేదు, ఎవరు తుడుస్తారు? క్లీనింగ్ స్టాఫ్ కూడా రాలేదే. బేసిక్గా వాళ్ళకి నేనే డబ్బులు ఇచ్చి రావద్దని చెప్పా. నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ వాళ్ళెందుకు? మన బాస్ అన్నాడు కదా సీనుని అన్ని విధాలుగా వాడమని. ఫస్ట్ ఈ ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసాయి. నేను ఎందుకు చేస్తాను? నేను కూడా చేయను. ఓ, అన్ని పనులు సీనే చేయాలని బాస్ చెప్పారు. ఒకవేళ చేయకపోతే కంప్లైంట్ ఇమ్మన్నారు. ఆ కంప్లైంట్ లెటర్ ఇక్కడెక్కడో ఉండాలి. ఇక్కడ. రమేష్, అవసరమా ఇదంతా? నాకు అవసరమే లక్ష్మి. వీడు నన్ను తిట్టాడు, కొట్టాడు, చాలా అవమానించాడు. వీడిపైన చాలా కోపంగా ఉంది. సో నాకు దొరికిన ఒకే ఒక్క ఛాన్స్. ఈ ఒక్క విషయంలో నువ్వు చెప్పినా నేను విన్నాను. నువ్వేమనుకోకు. సారీ ఇన్ అడ్వాన్స్. నీకు వీడి మీద ఎంత కోపం ఉన్నా తీర్చుకో, కానీ కంప్లైంట్ మాత్రం ఇవ్వకు. సరే, నీకోసం ఈరోజు నేనేం చెప్పినా వీడు కాదు అనకుండా చెయ్యాలి. కాదు అన్నా, నేను చెప్పిన పని చెయ్యకపోయినా వెంటనే కంప్లైంట్ బాక్స్ కంప్లైంట్స్తో నిండిపోద్ది. సరే, చేస్తాడు. ఒకసారి వచ్చమే నాకు దోలు ఇచ్చేస్తాడే నాకు. అరే, మనకింకో దారి లేదురా. ఆడు నా మాట కూడా వినట్లేదు, చూసావు కదా. అంత కోపం తప్పించుకునేలా చేసావు వాడిని. సో ఈ ఒక్కరోజు వాడు చెప్పినవన్నీ చేసాయి, అయిపోతుంది కదా. కొంపదీసి నువ్వు ఆడు కలిసి నమస్కి ఇచ్చేసారేటే. నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటాను చూడు, ప్రతిసారి నా డిసిజన్ రాంగ్ అని నువ్వు ప్రూవ్ చేస్తావురా. నీ చావు నువ్వు చావు పో. నోటి దోల. కరెక్టే రసీను, నీకు నోటి దూల బాగా ఎక్కువ. అదే రేపు నీకు కొంప ముంచేస్తుంది. ఈరోజు కంప్లైంట్ బాక్స్లో ఫస్ట్ కంప్లైంట్ నాదేరా. దాంతో నీ జాబ్ పోతుంది, నువ్వింకా కంపెనీలోనే ఉండవు. అప్పుడు నేను నా లక్ష్మితో చాలా ప్రశాంతంగా ఉంటా. అండ్ నీ ప్రేమను కూడా నేనే చూసుకుంటా. ఏట్రా కంప్లైంట్ వస్తావా? చేస్తారా? ఏ అంటే సార్ మీరు ఎక్కడి నుంచి క్లీన్ చేయమంటారు సార్? అది లైన్లోకి వచ్చావురా. నా రూమ్ అంతా క్లీన్ చేసే వెళ్ళు. సీనుగా 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 నువ్వు ఇలా పని చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసారా? సీను దుడిదేస్తుందిరా, కొంచెం గోకవా? కాల్ తీసి దరిద్రుడికి.
ఎక్కడ సార్? అక్కడ సీను ఇంకొంచెం గట్టి గోకరా. నెక్స్ట్ సంకనాకమంట వీటరా. నీతో అది కూడా చేస్తారా సీనుగా? అమ్మ వినబడిపోయింది ఇటీకి. బాగా గోకురా. దున్నపోతు ఆపరా. దోలు తీరింది ఇటీకి. సార్ మీరే కదా సార్ గట్టి గోకమన్నారు. ఉండరా నీ పని చెప్తా ఆగు. సాలా ఏంటి సార్ అన్నారు? సలార్ మూవీ చూసావా అని అడుగుతున్నాను. చూసాను సార్. కాన్సర్ ఎర్రి. ఓ ఓ అర్థమైంది సార్, అర్థమైంది. కాన్సర్ ఎరిపెక్కాల రివెంజ్ అనమాట. ఇంటెలిజెంట్ ఫెలోరా నువ్వు. కాన్సర్ ఎర్రి పుష్. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్. సార్ మరి నేను వెళ్ళనా సార్? ఎక్కడికి వెళ్తావు లేరా? నీకు క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ ఆన్సర్ చెప్తే పంపించేస్తా. సరే అడగండి సార్. ఓ చెట్టు ఉంది, ఈ డబ్బా, దాని పక్కన కొట్టు ఉంది, ఓ దాని పక్కన మెట్టు ఉంది. ఓ చెట్టుకి మెట్టుకి మధ్యలో ఏముంది? నువ్వు చెప్పరా, నీకు ఈరోజు ఉంది. మొన్న ఇటు చెప్పిన ఆన్సర్ చెప్తే కొట్టేస్తాడేమో. చెప్పరా. ఎట్టుంది సార్? అదేంట్రా? అంటే చెట్టు అంటే చే ప్లస్ ఎట్ ప్లస్ ఊ చెట్టు. మెట్టు అంటే మే ప్లస్ ఎట్ ప్లస్ ఊ మెట్టు. దీన్నే ఎట్ ఎట్ ఎట్స్ అని అంటారు సార్. సో దీన్ని బట్టి చెట్టుకి మెట్టుకి మధ్య ఉండేది ఎట్ ఎట్ ఎట్స్ అని అనమాట. అదేంటిది ఇలా తిప్పేశాడు? మొన్న ఆన్సర్ కొట్టాను నువ్వే కదా అన్నావు. అది మొన్నరా ఊహ. నీ అబ్బా నీకు తగ్గట్టుగా ఆన్సర్ మార్చేసుకుంటావరా? మొన్న కొట్టు అని చెప్తే కొట్టావు కదరా. కరెక్ట్ ఆన్సర్ చెప్పాను కాబట్టి మరి నేను వెళ్ళొస్తానా? సర్లే వెళ్ళు, నేను సంగతి తర్వాత చెప్తా. సార్ మీకు విషయం చెప్పాలి సార్. గుణం గుణపం గుడిసే అన్నారు పెద్దలు. ఇది మీరు ఫాలో అవ్వాలి సార్. గుడిసే ఏంట్రా? గుడ్ అంటే మంచి అని, సి అంటే మాట అని, గుడిసే అంటే మంచి మాట అని. అసలేంట్రా, ఏమంటున్నా నాకు అర్థం కావట్లేదు. గుణం బాగోపోతే గుణపం దిగిపోద్దని ఒక మంచి మాట ఒక పెద్దలు చెప్పారు సార్. అది మీరు ఫాలో అవ్వాలి సార్. ఓకే సార్, అది మీరు వినాలి సార్. వెళ్ళొస్తాను సార్, బాయ్ సార్. గుణం గుడిసా, నీ అబ్బా నీకు ఏదో ఒక రోజు ఉంటుందిరా. సీను ఏంటి వెళ్ళిపోతున్నాడు? ఇది కనిపించట్లేదు. సీను సీను నా గురించే వెతుకుతున్నావా? కాదు, లక్ష్య కోసం ఎతుకుతున్నానా. అబ్బా ఓ వెతుకు లక్ష్మినే. హే కాదు ప్రేమ, నీకోసం ఎదుగుతున్నాను. కాకపోతే లక్ష్మి పేరు వచ్చింది అంతే. అలా ఎలా వచ్చేసింది? ఈరోజు పేరు మారింది, రేపు ప్రేమ ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతుందని గ్యారంటీ ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడు ప్రేమ. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా? అవును, నువ్వే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. బావా మర్దల్స్. అబ్బా నాకు చావే ఈరోజు. ఏంటి బావా, జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. ఇలా దిష్టి బొమ్మ ముందుంటే నీకే దిష్టి తాకుతుంది. సీను నన్ను దిష్టి బొమ్మ అంటుంది, నువ్వు నవ్వుతున్నావా? లేదు నేను నవ్వట్లేదు, ఏడుస్తున్నాను చూడు. ఎందుకు బావా ఏడుస్తున్నావు? ఈ రాక్షసి నిన్ను ఏడిపిస్తుందా? కాదు వేరే. తను నన్ను దెయ్యం అంటుంది సీను. నిన్ను ఇంక దెయ్యమే అంటుంది, నన్ను ఇంకేదేదో అంటది. కరెక్ట్ గా చెప్పావు బావా. ఏదో నీ అభిమానం మదల్స్. సీను నేను బావాని పిలవద్దని చెప్పు, ముందు దూరంగా వెళ్ళమను. నా బావా నా ఇష్టం, నీకేంటి మధ్యలో? నీ బావేంటే? నా బేబీ. ఫస్ట్ నాకు బావా. నా బేబీ. నా బావా. నా బేబీ. నా బావా. నా బేబీ. నా బేబీ అంటే
ఏమనుకుంటున్నారా మీరు కొట్టుకోండి. నాకు అర్జెంట్ దాహం వేస్తుంది, నీళ్ళు తాగి వస్తాను. అమ్మా కొంచెం ఉంటే చంపేసేలా ఉన్నారు ఇద్దరు. వీడి పనే బాగుందిరా. ఒక పక్క బావ, మరో పక్క బేబీ శాండ్విచ్లో ఉన్నాడు మధ్యలో. ఈడొక శాండ్విచ్ గాడు. ఏం మాట్లాడుతున్నారా? ఎవరినిగా రా అంటున్నావు? ఏం మాట్లాడుతున్నారు? ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇదే నాకు కావాలి. నువ్వు వీడేదిరా దొరికాడు. పద కంప్లైంట్ చేద్దాం. ఏట్రా తీస్తున్నావు నువ్వు? ఏంట్రా లేడీస్ గురించి మాట్లాడితే మర్యాద కూడా చెప్తున్నాను రే. నా ఇష్టం రా, నీకేంటి? నువ్వేం పుడింగ్ మాట్లాడతా. ఏమైంది? వీడు తీసావా? దొరికాడు రా, పద కంప్లైంట్ చేద్దాం. తినుమంతా గొడవ పడుతున్నాడండి. సీను వీళ్ళకి సారీ చెప్పు. నేను కూడా సారీ చెప్పను. నేనేం చేసిన సారీ చెప్పడానికి? అందరితో గొడవ పడుతున్నావు, ఇప్పుడు వీళ్ళతో గొడవ అవసరమా? నేనేం గొడవ పెట్టుకోలేదు ప్రేమ. ఆలే నా గురించి ఏదో మాట్లాడుకుంటూ విన్నాను. వీడు నా కాలర్ పట్టుకున్నాడు. వదలరా నిన్ను. వీడియో ఉందిగా, అయిపోయావు. సారీ చెప్పు. సారీ చెప్పు సీను. నేను కూడా సారీ చెప్పను. ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. నువ్వు సారీ చెప్పలే కదా? అదరా. ఎందుకు సీను ఇలా చేసావు? అంత యాటిట్యూడ్ అవసరమా? ఒక్కసారి చెప్పలేవా? జాబ్ కోసం, నా కోసం. నేను తప్పు చేయలేదు ప్రేమ, నేనెందుకు సారీ చెప్పాలి? ఇంకేం మాట్లాడకు సీను, వెళ్ళు. వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు కదా, ఇంక జాబ్ పోయినట్టే. మాట్లాడకు నాతో. ప్రేమ 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 నువ్వు ఆ పాయింట్ కూడా రారా. ఈ కంప్లైంట్ చాలరా వాడు జాబ్ పోవడానికి. పదా. ఏంటి సీను, నీ మీద ఇన్ని కంప్లైంట్లు వచ్చాయి? ఒడి అమ్మ, ఎంతమంది వేసారు నా మీద? సరే ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. సీను, టూ బ్యాడ్ సీను. నెక్స్ట్ కంప్లైంట్ ఏదో చూద్దాం. రాజా, ఏం చేశారా? నీ మీద కూడా కంప్లైంటా? సరే మరి, ఓకే. నెక్స్ట్ జీవన్. నీ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా. నెక్స్ట్ లక్ష్మి. నీ మీద కంప్లైంట్ వచ్చింది. అన్బిలీవబుల్. సరే నెక్స్ట్ రమేష్. ఎక్స్పెక్టెడ్. కానీ నీ మీద ఒక కంప్లైంట్ వచ్చిందేంటి? ప్రతిసారి నీ మీద ఏదో కంప్లైంట్ ఉండాలి కదా. సో సాడ్. మేనేజ్. ఏంటి నా మీద కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రా? ఇదేంటి అందరి నేమ్స్ ఉన్నాయి ఇందులో? సో అందరూ దొంగలే అన్నమాట. అదే సీను కోసం కంప్లైంట్ బాక్స్ పెడితే అందరూ దొరికారు. సో నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఈ కంప్లైంట్ బాక్స్ని ఇంకో వీక్ కంటిన్యూ చేద్దాం. ఈ వీక్ సీనుపై కంప్లైంట్స్ ఎక్కువ వస్తే సీను అవుట్. దాంతోపాటు ఇంకెవరి మీదన్నా ఎక్కువ కంప్లైంట్స్ రావాలి,
వాళ్ళు కూడా అవుట్. సో అందరూ జాగ్రత్త. Okay guys, good luck. I see you.